ఆశ్రమ లేఖలు ఏప్రిల్ 20, 1947. మొన్న 12వ తేదీన ఒకరు బరోడా రాణి పంపిందని ఒక తెల్లటి నెమలను తెచ్చి భగవాన్ సన్నిధిలో సమర్పించారు. భగవాన్ చూసి ఆ 10, 12 నెలల నవళ్ళు ఎలాగో వస్తున్నాయి చాలదా, అవి దీనిపైకి జగడానికి వస్తాయేమో, ఈ జాతి వేరు, అదీగాక పిల్లులు మొదలైన వాటి బాధ లేకుండా కాపాడాలి, ఎందుకు మనకు వారి బసలోనే ఉంచితే మంచిది అన్నారు. వారు వెనక ఇక్కడే వదిలి వెళ్లారు. కృష్ణస్వామి దాని సంరక్షణకర్త. మొన్న మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి భగవాన్ ఆ నెమలి చేష్టలను గురించి సమీపస్తులతో మాట్లాడుతూ, ఇదిగో వల్లి అనే ఒక జింక పిల్లను అగ్గిపెట్టెలు చేసే వర్తకుడొకడు తెచ్చి ఇలాగే విడిచి వెళ్ళాడు. ఇక్కడే పెరుగుతూ ఉండేది. శనగపప్పు మరమరాలు కలిపి పల్లెల్లో పోస్తే ఒక్క గింజైనా కింద పడకుండా ఏరి పప్పంతా తిని మరమరాలు వదిలేసేది. కొన్నాళ్లకు మేకల మందతో కలిసి అడవిలోకి పోతుంటే ఎరిగిన వారు ఇది ఆశ్రమానిది అని పట్టి తెచ్చేవారు. తర్వాత తానే తిరిగి వచ్చేది. పోనివ్వమని ఊరుకున్నాం. ఒకనాడెవరో పంచములు మాంసం కొరకు కాలు విరగొట్టడం చూసి, అయ్యో ఇది ఆశ్రమానిదే అని ఎరిగిన వారొకరు ఎత్తుకొని తెచ్చారు. రక్తం కారుతూ వచ్చింది. ఎంత ఉపచరించినా లాభించక కొన్నాళ్లకు నా ఊళ్ళోనే ప్రాణం విడిచింది. అన్నామల స్వామి నేను కలిసి అదిగో ఆ కొండవైపున్న మెట్ల నానుకొని సమాధి కట్టాము అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగి భరతఖండంలో భగవంతుడు పలుమార్లు అవతరించి పశుపక్షాదులను సైతం మోక్షమియ్యడం తెలిసిన విషయమే కదా అన్నాను. భగవాన్ అందుకుని సందేహమేమి, ఈ విధంగా ఎన్నో జరిగాయి అన్నారు. ఇంతలో ఆ నెమలి పారిపోతే పట్టుకొని వచ్చాడు కృష్ణస్వామి. భగవాన్ దాని మెడ మీద చెయ్యి పెట్టి గుండెల దాకా 2 చేతులతో రాస్తూ, ఏమిరా ఎక్కడికి వెళ్ళావు, ఇలా పోతే ఎలా, పోకమ్మా, దుష్ట జంతువులు ఉంటాయి, ఈ హాల్లో చుట్టూ తిరుగుతూ ఉండరాదు అని బుజ్జగించారు. చాలా రోజులు బయటికి పోక అది ఆశ్రమంలోనే తిరుగుతూ ఉండేది. అది భగవాన్ చూసి, ఇప్పుడు అది సర్వాధికారి సమానంగా ఉన్నదోయ్ అంటూ ఉండేవారు. ఓ మధ్యాహ్నం 2:30కు నేను వెళ్ళేసరికి రేడియో పాడుతోంది, ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిరుగుతోంది. ఈ నెమలి వచ్చి రేడియో పక్కనే నిమిలిత నేత్రాలతో ధ్యానమగ్నమైనట్లు తన్మయత్వంగా కూర్చుని ఉంది. ఒకరు అది చూసి ఎంత శ్రద్ధగా వింటోందో అన్నారు. అవును, వాటికి గానం అంటే ప్రీతి అని అన్నారు భగవాన్. ఈ నెమలి తెలుపన్న మాటే కానీ ఇంతకన్నా ఆ నల్ల నెమళ్ళే అందంగా ఉంటాయి అన్నారు ఒకరు. దానికి భగవాన్, ఇది రంగులు కలయక లేని స్వచ్ఛమైన తెలుపు, గుణ వికారాలు కూడిక లేని శుద్ధ సత్వం అన్నమాట. ఆ నెమళ్ళు పుట్టినప్పుడు రంగులుండవు, ఒకే రంగు, ఎదిగిన కొద్దీ ఎన్నో రంగులు. మన మనస్సు అంతే, పుట్టినప్పుడు ఏ వికృతులు వికారాలు ఉండవు, తరువాత చిలవల పలవలగా ఎన్నో వృత్తులు, ఎన్నో చూపులు నెమలి వలనే అన్నారు.